నాన్న ఎప్పుడు కథ చెప్తావు అన్నావు కదా నాన్న, ఇప్పుడు చెప్పు నాన్న. నాగురా సార్ అదేనా ల్యాండ్? అదేనయ్యా మన ల్యాండ్ కోతలకు ఇల్లు. ఆల్ డీటెయిల్స్ నాకు 2 రోజులుగా కావాలి. ఓకే సార్. ఇదిగో అడ్వాన్స్. అమ్మ నా కొడుకులారా, మా శ్రీనాన్న అమాయకుడని తెలిసి కూడా మా శ్రీనాన్ని మోసం చేయాలని చూస్తారా? అర్జెంటుగా శ్రీనాన్నకి వెళ్ళి విషయం చెప్పాలి. రావయ్యా వెళ్దాం. ఆగురత్నం, అతనికి ఎవరు చెప్పారు నాన్న? శ్రీనన్న శ్రీనన్న అన్నా, శ్రీనన్నేడన్నా, శ్రీనన్నేడు. ముందు కూర్చోరారా తమ్ముడు. ఇలా జరిగిందన్నా. ఏందిరా, ఏంది విశేషాలు? చాలా తప్పు చేస్తున్నావు రత్నం, చాలా తప్పు చేస్తున్నావు. ఏందిరా తప్పు? చెప్పురా ఏంది తప్పు? చెప్పురా ఏం తప్పు? అన్నా మన్ననే కొడతావురా? మెననేట్రా, నిన్ను కూడా కొడతా. శ్రీనన్న మర్యాదగా ల్యాండ్ ఇచ్చేయండి, బతికిపోండి. లేకపోతే నిన్ను మీ నాన్నెద్దరిని కలిపి చంపేస్తా ల్యాండ్ ఇవ్వకపోతే. ఆ తరువాత ఏం జరిగింది నాన్న, చెప్పు నాన్న. ఆ మరుసటి రోజు దీని అమ్మ జీవితం నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? అన్న నాకు తెలిసిన ఒక లాయర్ కొడుతూ పదన్న. అలాగే మనకి తగువైనప్పుడు లాయర్లతో ఎందుకు తమ్ముడు, మనమే కష్టాల్లో పడతాం. అలాగే ఎన్ని రోజులు ఉంటామన్నా? నాన్న పరిస్థితి మేలుకుంది, ఇల్లు పరిస్థితి మేలుకుంది, తర్వాత నీ ఇష్టం ఏం చేసుకుంది చేసుకో. ఆగురా తమ్ముడు. పదరా తమ్ముడు. కమింగ్ సార్. ఎస్ కమిన్. ఏమయ్యా ఎలా వచ్చారు? సరేనయ్యా చూసుకుందాం. సంజు లేడా? సంజు కావాలా సారు? సంజు కావాలా? వాడికి ఏం జరిగిందో తెలుసా? నీలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి.
చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టున్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం. ఆడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చూపిస్తాను రండి. అటు చూడండి సారు. ఏంటన్నా మన పరిస్థితి ఎలాగైంది? ఇటుపక్క చూస్తే మన ల్యాండ్ కబ్జా చేస్తాడు, అటుపక్క చూస్తే మన ఇల్లు పరిస్థితి ఏమో అలాగుంది. అయితే మన పరిస్థితి ఎలాగన్నా? రే ఏం చేస్తున్నారు అక్కడ? రే రత్నం, నా జోలికి వచ్చిన ఊరుకుంటా, నా ఫ్రెండ్స్ జోలికి వస్తే మొత్తం చంపేస్తా. నువ్వెందుకు వచ్చారు మమ్మల్ని ఎంత మోసం చేసి? తరువాత ఏం జరిగింది నాన్న? కథ అయిపోయిందా నాన్న? అప్పుడే అయిపోవడమేట్రా, ఇప్పుడే మొదలయ్యింది.